ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అబద్ధాల గురించి మాట్లాడుకుందాము. వాటి వలన వచ్చే నష్టాల గురించి వివరించుకుందాము. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన. లోకరక్షకుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పునరుద్ధానుడా, నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు నాయన తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. మాతో అందరితో మీరు మాట్లాడి బలపరచమని, ఈ యొక్క వాక్య ధ్యానం వినుచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, అబద్ధమాడు వారి పెదవులను నీవు నశింపచేయుదువు. ప్రియమైన దైవజనమా, అబద్ధమాడు వారి పెదవులను దేవుడు నశింపచేస్తాడంట అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధములు దేవుని దృష్టికి అంత ఘోరమైనవి. మరి అబద్ధములు దేవునికి అసహ్యమైనవిగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మరి ఇది మొదటిగా చూద్దాము. 12 రకాలుగా మరి అబద్ధము వలన కలిగే నష్టాలన్నమాట. మరి రెండవదిగా కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, అబద్ధములాడువారు మోసకరమైన మనసు గలవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి మనసు మోసకరమైనదని సెలవిస్తుంది. అబద్ధం ఆడడమే కాకుండా వారి మనసులో మోసం కూడా మరి దాగి ఉంటుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అబద్ధాన్ని సహించడు. మరి మోసం చేసేవారిని ఆయన సహించడు, ఎంత మాత్రము సహించడు. మరి మూడవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనము, అబద్ధములాడువారు తప్పిపోవుదురు మరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధములాడేవారు అన్ని విషయాల్లో తప్పిపోదురు. మరి ఇంకా చెప్పాలంటే దేవుని యొద్ద నుండి కూడా వారు తప్పిపోతారు. ఏముందులే, ఇది చిన్న మాటేగా అని అబద్ధానికి అలవాటు పడితే వారు ఆత్మీయతల నుండి కూడా తప్పిపోతారనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తనల గ్రంథం 4వదిగా చూసినట్లయితే 59వ అధ్యాయం 12వ వచనము, అబద్ధము వలన గర్వముతో చిక్కబడుదురు. మరి అబద్ధము వలన గర్వము కూడా వస్తుందని, దాని ఉచ్చులో చిక్కుపడతారని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధమును దేవుడు అసహించుకుంటున్నాడు, గర్వమును ఆయన ఎంత మాత్రము ఆయన సహించడు. మరి ఆ యొక్క అబద్ధము వలన మరి గర్వం కూడా వస్తుంది. మరి ఇవి మరి దేవుని దృష్టిలో మరి చాలా బహుఘోరమైనవి. ఇవి అనేకమైన అనర్థాలకు, నష్టాలకు దారితీస్తుంది. గర్వానికి ముందు నాశనము నడుచును. మరి అబద్ధం వలన గర్వం వస్తుంది, గర్వం వలన నాశనము వస్తుంది. మరి ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ యొక్క అబద్ధాల వలన మరి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి 5వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అబద్ధము బట్టి మరి శత్రువులు అవుతారు. అబద్ధాన్ని బట్టి మరి శత్రువులు అనేక మంది శత్రువులుగా అవుతారు. మరి అబద్ధం ఆడేవారు కూడా అనేక మందికి శత్రువులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరితో ఇంకా సమాధానం అనేది ఉండదు. నువ్వు అబద్ధం ఆడేవారు అవతల వారికి ఎప్పుడూ శత్రువులుగానే కనిపిస్తారనమాట. మరి అనేక మంది కూడా మరి అబద్ధం ఆడేవారికి శత్రువులుగానే కనిపిస్తారు. ఎందుకంటే వారి మనసులో మరి ఇంత అబద్ధమైన మాటలు చెప్పడం, మోసకరమైన మాటలు చెప్పడము, మరి వారు గర్వంలో పడిపోవడం, వారు తప్పిపోవడము, వారు చిక్కుల్లో పడడము, ఇన్ని సమస్యల్లో ఉన్న వారికి మరి సమాధానం అనేది దొరకదనమాట. మరి ఆరవ మాటగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, అబద్ధము చేత మీరు దుఃఖింప చేదురు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. అబద్ధం వలన మీరు దుఃఖపడుదురు. మరి ఈ యొక్క అబద్ధం వలన మనిషికి మరి సంతోషం అనేది ఉండదనమాట. ఎప్పుడు ఆ యొక్క అబద్ధము మనిషికి నెమ్మదిని, మరి సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని ఇవ్వదు. అవతల వాళ్ళకి ఎప్పుడు మరి దుఃఖపరిచేవారిగా ఉంటుంది. ఈ యొక్క అబద్ధం ఆడేవారు కూడా దుఃఖంలోనే వారి జీవితము ముగుస్తుందన్నమాట. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క మాటలు వింటున్న దైవజనమా, ఈ యొక్క అబద్ధము చిన్నదే కదా అని దాన్ని మీరు త్రోసివేయవద్దు. ఆ మాటను మీరు నెట్టివేయవద్దు. అబద్ధము ఇంత ప్రమాదానికి దారితీస్తుంది. మరి 7వ మాటగా చూసినట్లయితే ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, అబద్ధము చేపట్టి మోసపోవుదురు. మరి ఈ యొక్క అబద్ధం వలన మోసపోతారనమాట. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది.
అలాగే మోసం కూడా చేస్తారనమాట. అబద్ధం వలన మరి మోసం కూడా చేస్తారనమాట. మోసపోతారు, మోసం చేస్తారు. ఈ రెండు దేవునికి మరి వ్యతిరేకం అనమాట. దేవుడు కేవలము సత్యమే నీ పొరుగువానితో మాట్లాడవలనని ఆయన వాక్యం సెలవిస్తుంది. సత్యవంతుడు ఆయన యథార్థవంతుడు. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన నోట ఏ అబద్ధమును లేదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అబద్ధాన్ని మరి ప్రేమించే వారికి ఈ యొక్క దేవుని వాక్యము హెచ్చరిస్తుందన్నమాట. మరి 8వ మాటగా చూసినట్లయితే యోహాను మరి 8:44 అబద్ధం ఆడువారు మరి అపవాది పిల్లలు అగుదురు. అబద్ధం చెప్పేవారు అపవాది సంబంధులు. మరి మనం దేవుని పిల్లలమని చెప్పి అబద్ధాలకి మరి ఇస్తే మనము మరి మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అనమాట. ఎందుకంటే అపవాది క్రియలు జరిగించుచున్నాం కాబట్టి, వాడు అబద్ధికుడు కాబట్టి, వాడు అబద్ధమునకు జనకుడు కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మరి దేవుని పిల్లలుగా ఉండి మరి అబద్ధము మరి చిన్నదేగా అని ఆ యొక్క మాటతో మరి ఒకవేళ ఆ యొక్క అబద్ధాన్ని కొనసాగించిన ఎడల వారు అపవాది క్రియలను జరిగిస్తున్నారు కాబట్టి వారు అపవాది సంబంధులని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కొలసీలు రాసిన పత్రిక 3:9 చూసినట్లయితే ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం మన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మరి 10వదిగా చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 4:25 చూసినట్లయితే దేవుని పిల్లలు అబద్ధం ఆడకూడదని ఆయన ఒక హెచ్చరిక ఇస్తున్నాడనమాట. దేవుని నమ్మిన పిల్లలు మరి దేవునికి మరి బిడ్డలుగా ఉన్నవారు మరి రక్షించబడిన వారు మరి అబద్ధమానికి మరి దూరంగా ఉండాలని మరి సత్యమే పలకవలనని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి 11వదిగా చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 2:27 దేవుడు మనకు ఇచ్చిన అభిషేకము సత్యమే కాబట్టి అబద్ధం కాదు కాబట్టి మనము సత్యమే మాట్లాడవలను. దేవుడు మనల్ని అభిషేకించినదన్న మాట ఎంత సత్యమో మనం అంతా సత్యముగానే మనం బ్రతకాలనని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నోటి ద్వారా మరి మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాక్యము సెలవిస్తుంది. మరి 12వదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 12:22 చూసినట్లయితే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు కాబట్టి మరి నా ప్రియ దైవజనమా, మనము దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి బ్రతుకుతాము. ఇన్ని నష్టాలకు ఇన్ని ప్రమాదాలకు దారితీసే ఈ అబద్ధాలను విడిచిపెట్టి సత్యమే మాట్లాడుదాము. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడదాము. దేవుడి మాటలు మరి అనేక మందికి మరి మనము కూడా అనేక మందికి వెదజల్లి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరిచే వారంగా ఉండాలి. పొరుగువానితో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మరి కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో కూడా అబద్ధం అనేది మరి మాట్లాడవద్దని దేవుని వాక్యము మరి ఖచ్చితంగా చెప్తుందన్నమాట. అబద్ధము వలన ఇన్ని నష్టాలకు దారితీస్తుంది. అబద్ధము వలన గర్వము వస్తుందంట. అబద్ధము వలన తప్పిపోతారంట. అబద్ధము వలన మరి కీడులో పడతారని అబద్ధము వలన మరి అనేకమైన నష్టాలు మరి మనము చూస్తున్నాం అన్నమాట. రిఫరెన్సులతో సహా మనకి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అబద్ధానికి మనము దూరంగా బ్రతుకుదాము. మరి ఆ అబద్ధంలో ఉన్న వారిని కూడా మనము దేవుని యొక్క మాటలు చెప్పి ఆ యొక్క అబద్ధాలను మాట్లాడకుండా వారిని హెచ్చరిద్దాము. దేవుని మాటలు వారికి వివరిద్దాము. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.